మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఇంట్లో ఉంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆ టాలెంట్ అందరికీ ఉండదన్నారు ఎర్రబెల్లి. వన్స్ అపాన్ ఎ టైం రేవంత్ రెడ్డి తన శిష్యుడే అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ బోకర్ మాటలు నాకు రావు. బోకర్ మాటలు ఎక్కువ వచ్చేది ఒక రేవంత్ రెడ్డికి వచ్చేది. నా శిష్యుడే కానీ ఎక్కువ మాట్లాడి నా ఎంబడి తిప్పుకుంటా ఉత్తర అబద్ధాలు ఆడద్దురా అంటే నీ తిరుగుంటే నచ్చదా లేదు. వాస్తవం నేను 7 సార్లు గెలిచిన ఇట్టున్నా 3 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి మాటలు ఊళ్ళో పంచాయతీలు చెప్పే వకీల్లా ఉంటాయన్నారు మాజీ మంత్రి. ఊళ్ళల్లో వకీలు ఉంటారు, దొంగ వకీలు. పంచాయతీ దొంగతనం చేసినా వీళ్ళు దొంగతనం చేయలేదా ఇంటి ముందటే కూర్చున్నాడు అంటాడు. అట్లా ఊళ్ళో వాదించేటోళ్ళు కూడా ఉంటారు, పెద్ద మనుషులు పైసలు ఎట్టిస్తాడు వాదించేటోళ్ళు ఉంటారు. అసుంటి రేవంత్ రెడ్డి, ఆ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ సేమ్. దయచేసి అసుంటోళ్ళకు కూడా కలిసి వస్తుంది. అబద్ధం మాటలు చెప్పిండు, మోసం చేశాడు. తులం బంగారం ఇస్తా, మహిళలకు నెలకి 2500 ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేశారన్నారు ఎర్రబెల్లి. తులం బంగారం నెల రోజులు ఆగుంది, పెళ్లి చేసుకోకండి, వచ్చే నెల చేసుకుంటా తులం బంగారం వస్తారు. 2 ఏళ్ళు లేదు, తులం లేదు, గిరం లేదు. మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు దయాకర్ రావు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తెచ్చిపోయింది. మంత్రులు దోసుక తింటారు, ఎమ్మెల్యేలు దోసుక తింటారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి దుకాణం ఎత్తేస్తారన్నారు ఎర్రబెల్లి. ఈ ఎలక్షన్ల వరకే అన్న నాటకాలు. ఎలక్షన్లు అయిపోయినాక దుకాణం ఎత్తేస్తాడని. ఇలా ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేదనుకుంటారు? వీడు దొంగ, వీళ్ళకి ఇయ్యనన్నాడు. అబద్ధం ఆడతాను, మోసం చేస్తాను, మీ దగ్గర రానియపోన్నాడు. రాహుల్ గాంధీ కూడా తెచ్చిపోయింది వీడి గుణం. దేవాదుల నీటిని 5 రోజుల్లో విడుదల చేయకపోతే మరో పోరాటం తప్పదన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.